వినపడుతుంది. ఆహా! చాలా తక్కువ. హలో. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు క్లియర్. ఇది యాక్చువల్‌గా యాప్ క్రియేట్ చేసిన తర్వాత, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఫీల్డ్స్ కూడా ఆహ్, ఫీల్డ్స్ యాడ్ చేసేటప్పుడు లాస్ట్‌లో మనము ఆహ్, ఆ యాప్‌లోకి ఈ ఫీల్డ్స్ అన్ని వెళ్ళటానికి ఒక ఆప్షన్ క్లిక్ చేస్తాం కదా! లేదు, బై డిఫాల్ట్‌గా యాడ్ అయిపోతుంది ఫీల్డ్ అయితే. అంటే మనము లాస్ట్‌లో మొత్తం అన్‌చెక్ చేసి మనకు కావాల్సిన యాప్‌లో మన ఓకే. ఫీల్డ్స్ ట్యాబ్ పంపుతాం కదా! క్రియేషన్ టైమ్‌లో మీరనేది రైట్? ఆ! ట్యాబ్ క్రియేషన్ టైమ్‌లో. అవునవును. అవును. అక్కడ ఒకవేళ ఫర్ సపోజ్ అన్ని చెక్ బాక్సెస్ కొట్టిన తర్వాత దాంట్లోకి రాకపోతే మనం మూవ్ చేయొచ్చా? లేదు. అక్కడ ట్యాబ్ లోపల క్రియేషన్ టైమ్‌లో మనం యాప్ లోపల సెలెక్షన్ చేయకపోతే వాటెవర్ ఆ స్పెసిఫిక్ యాప్ ఉందో, సెలెక్షన్ ఆ! చేయకపోతే అక్కడ ట్యాబ్ అయితే విజిబిలిటీ ఉండదసలు. ఆ ట్యాబ్ దగ్గర విజిబిలిటీ ఉండదు. మళ్ళీ దాన్ని ఎడిట్ చేయొచ్చా? చేయొచ్చు మళ్ళీ. అంటే ట్యాబ్ క్రియేషన్‌ని ఎడిట్ చేయలేము. ఎందుకంటే సేల్స్‌ఫోర్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ట్యాబ్ క్రియేట్ అయిన తర్వాత అది ట్యాబ్ నుంచి రాదు. మళ్ళీ మనం ఏం చేయాలి అంటే యాప్ ఏదైతే మనం క్రియేషన్ చేసామో ఒక యాప్‌లో రాలేదనుకుందాం. లెట్స్ కన్సిడర్ మీరు ఒక ట్యాబ్‌ని క్రియేషన్ చేశారు. ఆ ట్యాబ్ క్రియేషన్ చేసే టైంలో ఒక అప్లికేషన్‌లో మీరు యాడ్ చేయాలి. బట్ యాడ్ చేయలేదు. ట్యాబ్ క్రియేట్ అయిపోయింది. బట్ స్టిల్ అవును. మీకు ఆ ట్యాబ్ అనేది వేరే అప్లికేషన్‌లో కనిపించాలి. ఈ సినారియోలో అవును. మనం ఏం చేస్తామంటే వాటెవర్ మనకున్న ఏంటి ఈ అప్లికేషన్ ఉంది కదా! యాప్ మేనేజరు. ఆ! ఆ యాప్ మేనేజర్‌లోకెళ్ళేసి అక్కడ మనం యాప్‌ని ఎడిట్ చేసి అక్కడ నావిగేషన్ ఐటెమ్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి నావిగేషన్ ఐటెమ్ యాడ్ చేయొచ్చు. అలా అయితే ట్యాబ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నా పర్లేదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. సేమ్ లైక్ ఇదే సినారియోకి. లెట్స్ కన్సిడర్ మనము కొన్ని వాటిని యాడ్ చేయలేదు. మేబీ కొన్ని వాటెవర్ నావిగేషన్ ఐటెమ్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేయలేదు కొన్ని యాప్స్‌కి. ఇప్పుడు మన అక్టోబర్స్ టేబుల్ స్టూడెంట్ కానీ మేబీ ట్రైనర్ టేబుల్ కానీ ఆబ్జెక్ట్స్ ఆ 2 ఆబ్జెక్ట్స్‌ని మనము అబ్జర్వ్ చేస్తే వీటిలో లేదు. సేల్స్ అప్లికేషన్‌లో లేదు. బట్ ఇప్పుడు నేను యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తామంటే యాప్ మేనేజర్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఆ ట్యాబ్‌నైతే డిలీట్ చేయలేం కదా! ఒకసారి క్రియేషన్ చేసాము. సో, బెటర్ ఏం చేయండి అంటే వాటెవర్ ఆ ట్యాబ్ ఉందో ఆ ట్యాబ్‌ని డిలీట్ చేయకుండా ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు మనం. సో, లెట్స్ కన్సిడర్ మనకు సేల్స్ యాప్ అనేది ఉంది. సో, సేల్స్ యాప్ ఇక్కడ ఉంది ఇది. దీంట్లో నాకు కావాలి అనుకుంటున్నా. యాస్ ఆఫ్ నౌ అది కనిపించట్లేదు. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి ఇది మనం యాప్ బిల్డర్‌లోకి వచ్చేసాం. ఇది మనం ఫస్ట్ డే ఆ యాప్‌ని ఎలా అయితే బిల్డ్ చేసామో అక్కడికి. ఈ నావిగేషన్ ఐటెమ్స్‌లోకి వచ్చాక ఇక్కడ మనకు కావాల్సింది అక్టోబర్ సంథింగ్ స్టూడెంట్ అనుకుందాం ఇది. ఇప్పుడు దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటా. సో దట్ మనకు ఆల్రెడీ అక్టోబర్ ఈ ఏదైతే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఉందో ఆ ట్యాబ్ క్రియేషన్ చేసే టైంలో నేను ఓన్లీ అక్టోబర్ అనే యాప్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చా. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్ట్రా ఇంకో యాప్ కూడా కావాలి అనిపించింది. అప్పుడు నేను ఏం చేసా వాటెవర్ అప్లికేషన్లో నాకు కావాలి అనిపించిందో ఆ అప్లికేషన్లోకి వెళ్ళి నావిగేషన్ ఐటమ్స్లో నాకు కావాల్సిన దాన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేస్తా. సో ఇప్పుడు ఆ ట్యాబ్ని మీరు క్రియేషన్ టైంలో ఈ యాప్కి పర్మిషన్ ఇవ్వకపోయినా ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చేసి ఈ యాప్లో చేంజెస్ చేశారు కాబట్టి ఆ ట్యాబ్ విజిబిలిటీ అనేది ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్లో కనిపిస్తుంది. సో మీరు అడిగేది ఇదే కదా? అవును. 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 అగైన్ మీ వాయిస్ అస్సలు లేదు. అవును. 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 ఓకే, క్లియర్ ఇక్కడికి. అవును. క్లియర్. క్లియర్. ఓకే. అండ్ నెక్స్ట్ సాయి బ్రో నీ సిచ్యువేషన్. బ్రో ఎస్టర్డే క్లాస్ నేను వినలేదు బ్రో, కొద్దిగా బిజీగా ఉండే. విని మీకు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. డన్ డన్ ఓకే. అండ్ తులసి బ్రో నీ సిచ్యువేషన్ ఫీల్డ్స్ క్రియేషన్ అయిందా? తులసి బ్రో ఫైన్ సమ్ ఇష్యూ అనుకుంటున్నా. చలో. సో ఇవాళ ఏంటి అంటే మన కాన్సెప్ట్ యాజ్ ఆఫ్ నో మనం యాప్ని క్రియేషన్ చేసాము అండ్ ఆబ్జెక్ట్స్ని క్రియేషన్ చేసాము, ఈవెన్ ఫీల్డ్స్ని కూడా క్రియేషన్ చేసాము. సక్సెస్ఫుల్గా మనం డేటా స్టోర్ చేస్తున్నాం. బట్ డేటా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డేటాబేస్ని మనం ఇప్పుడు బిల్డ్ చేసాం. వాట్ ఎవర్ మనకు కావాల్సిన అప్లికేషన్ ఉందో మేబీ మీకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ సినారియో ఉందో ఆ సినారియో బేసిస్లో మీకు కావాల్సిన లైక్ కంప్లీట్ ఒక డేటాబేస్ని అయితే మీరు బిల్డ్ చేశారు. ఇప్పుడు ఆ డేటాబేస్లో మనకు కావాల్సిన రిలేషన్షిప్స్ లైక్ ఆ టేబుల్స్ని మనము ఏమంటారు కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ ఇది పెయింట్ది ఓపెన్ చేశాను, మీకు కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా లేకుంటే అవ్వట్లేదా? స్టాప్ ప్రజెంట్. ఐ థింక్ ఇప్పుడు అవుతుంది అనుకుంటున్నా. ఫైన్. పెయింట్ అయితే కనిపిస్తుంది కదా మీకు? కనపడుతుంది. ఓకే.
సో ఇక్కడ ఏంటి అంటే ఏ ఆర్కిటెక్ట్ అయినా లైక్ ఏ ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేయాలనుకున్నా నాట్ ఓన్లీ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఎక్కడైనా మనం డేటా స్టోర్ ఇస్తున్నామంటే బేసిక్గా మనకు రిలేషన్షిప్స్ అనేవి డెఫినెట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ మీరు అమెజాన్ ప్లాట్ఫామ్ చూడండి, ఫ్లిప్కార్ట్ చూడండి, లేదంటే స్విగ్గీ, జొమాటో, జెప్టో, ర్యాపిడో ఇలా ఏ అప్లికేషన్ ఆర్ఎల్స్ ఏ ప్రాజెక్ట్ అయినా డేటాని మనం స్టోర్ చేస్తున్నాం డేటాబేస్లో అంటే ప్రతి ప్రాజెక్ట్ లోపల డేటాబేస్ మనం క్రియేషన్ చేస్తున్నాం కదా, లైక్ కావాల్సిన టేబుల్స్ కానీ కావాల్సిన ఆబ్జెక్ట్స్ని మనం బిల్డ్ చేస్తున్నాం. ఆ బిల్డ్ చేసే ఆబ్జెక్ట్స్ ఆర్ఎల్స్ ఆ బిల్డ్ చేసే టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో మనము రిలేషన్షిప్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వితౌట్ రిలేషన్షిప్ మనం ఏంటంటే డేటా ఫెచ్ చేయడం కానీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కానీ అంత ఈజీగా పర్ఫామ్ చేయలేం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర లెట్స్ కన్సిడర్ ఇప్పుడు మీరు జొమాటో ఉంది, జొమాటో లోపల ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో ఏం డేటా స్టోర్ చేస్తున్నామంటే జొమాటో వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ డేటా స్టోర్ చేస్తున్నారని కన్సిడర్ చేయండి. నెక్స్ట్ జొమాటో బిల్డ్ చేసే టైంలో ఇంకొక టేబుల్ మనం క్రియేషన్ చేసాము. ఆ టేబుల్ లోపల మనం ఆర్డర్స్ని స్టోర్ చేస్తున్నాం, రైట్? మనం ఇప్పుడు ఆర్డర్స్ని స్టోర్ చేయడానికి కస్టమర్ స్టోర్ చేయడానికి 2 డిఫరెంట్ టేబుల్స్ అయితే క్రియేషన్ చేయాల్సిందే. ఎందుకు ఇలా క్రియేషన్ చేస్తామంటే సింపుల్ థింగ్, కస్టమర్స్ డేటా మనం తీసుకునేటప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, రైట్? కస్టమర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, వాళ్ళ అడ్రస్, రైట్? వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ రిలేటెడ్ టు అదర్ డేటా ఉంటుంది. ఆర్డర్స్ డేటా స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ ఏం స్టోర్ చేస్తాం మనము? ఆ పర్సన్ ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారు, క్వాంటిటీ ఎంత, డెలివరీ అడ్రస్ ఏంటి, డెలివరీ పర్సన్ ఎవరు, అండ్ పేమెంట్ మోడ్ ఏంటి, ఎంత, సబ్స్క్రిప్షనా, లేదంటే ఏమైనా కూపన్స్ యాడ్ చేశారా, ఈ రిలేటెడ్ డేటా అంతా ఆర్డర్స్ లోపల స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఆర్డర్స్ని కస్టమర్స్ని మనం ఒకే టేబుల్ అయితే స్టోర్ చేయలేం కదా. సో అవి రెండు డిఫరెంట్ థింగ్స్ని మనకు సపోర్ట్ చేస్తాయి కాబట్టి డిఫరెంట్ టేబుల్స్ని క్రియేషన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు జొమాటో కానీ ర్యాపిడో, అమెజాన్ ఏ పోర్టల్ అయినా ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వెళ్ళి వ్యూ మై ఆర్డర్స్ అని సంథింగ్ ఒక ఆప్షన్ ఉంటుంది. అలాంటి ఆప్షన్, ఆ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి ఏముంటుంది, బేసిక్గా ఆ వ్యూ మై ఆప్షన్ ఆర్ వాట్ ఎవర్ వ్యూ మై ఆర్డర్స్ అని దాంట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేయగానే ఒక యూఐ ఓపెన్ అవుతుంది. ఆ యూఐ లోపల మనం రీసెంట్గా ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తుంటాయి, రైట్? ఇప్పుడు మీరు అమెజాన్లోకి వెళ్ళి ఆర్డర్ హిస్టరీ అని చూస్తే మీరు ప్రీవియస్గా ఆర్డర్ చేసిన వాట్ ఎవర్ ఆర్డర్స్ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. జెప్టోలో అయినా అంతే, రైట్? జొమాటోలో అయినా అంతే, స్విగ్గీలో అయినా అంతే. మరి ఇప్పుడు ఇక్కడ కస్టమర్స్ ఆర్డర్స్ రెండు డిఫరెంట్ 2 టేబుల్స్, ఇది సపరేట్ టేబుల్, ఇది సపరేట్ టేబుల్. ఇప్పుడు మీరు లాగిన్ అవ్వగానే సపోజ్ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఎలా వర్క్ అవుతుంది అంటే మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం. అప్పుడు ఇవ్వగానే బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఏం సెట్ చేస్తారంటే ఈ ఈమెయిల్ ఐడితోని ఎవరైనా కస్టమర్స్ మనకు టేబుల్లో ఉన్నారా లేదని చెక్ చేస్తారు. ఒకవేళ ఉంటే ఆ ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ ఇదేనా కాదని చెప్పేసి చెక్ చేసి ఫైన్ ఈమెయిల్ ఐడి ఉంది, పాస్వర్డ్ కూడా సేమే అంటే మనం లాగిన్ చేసి అలౌ చేస్తారు నెక్స్ట్ పేజ్కి. వెళ్ళిన తర్వాత వెల్కమ్ బ్యాక్ సర్టెన్ యూజర్ నేమో ఆర్ వాట్ ఎవర్ మీ నేమో చూపిస్తారు అక్కడ సమ్ డీటెయిల్స్. దాని తర్వాత ఇప్పుడు ఈ ఆర్డర్ డీటెయిల్స్ మనం చూపించాలి, రైట్? మీ ప్రొఫైల్ సెక్షన్లో ఆర్డర్ డీటెయిల్స్ మనం చూపించాలి. ఇప్పుడు ఈ ఆర్డర్ డీటెయిల్స్ మనం చూపించాలంటే మనకు ఆర్డర్ డేటా కూడా కావాలి కదా. ఆల్రెడీ మనం ఆర్డర్ డేటా కావాలి అనుకుంటున్నాం, స్టోర్ ఇస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, స్పెసిఫిక్ టు ఒక కస్టమర్ 1 ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ 1 ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను ఇప్పుడు యూఐలో చూపించాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆర్డర్స్ లోపల మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు కావాల్సింది ఏంటి, స్పెసిఫిక్ ఆ పర్సన్ ఎవరైతే లాగిన్ అయ్యారో లాగిన్ అయిన తర్వాత తన రిలేటెడ్ ఆర్డర్స్ మాత్రమే మనం చూపించాలి, అంతే కదా. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు, మీరు లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్లో అమెజాన్ లోపల నేను ప్లేస్ చేసిన ఆర్డర్స్ చూపించకూడదు కదా. మీరు ఏవైతే ప్లేస్ చేశారో ఆ ఆర్డర్స్ మాత్రమే మీకు చూపించాలి, రైట్? అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా మనం డేటా చూపించాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, ఈ కస్టమర్ని బేస్ చేసుకొని మనం ఈ ఆర్డర్స్ డేటా ఫెచ్ చేయాల్సి ఉంటుంది. విచ్ మీన్స్ డేటాబేస్ నుంచి డేటాని రిట్రీవ్ చేసి దాన్ని యూఐలో చూపిస్తాం రెగ్యులర్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే టైం. ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం డిస్కషన్ చేసేబోయే రిలేషన్షిప్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది రిలేటెడ్ టు రెగ్యులర్ టెక్నాలజీస్. లైక్ మీరు ఏ డేటాబేస్లోకి వెళ్ళినా ఆర్ఎల్స్ ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చరే ఉంటుంది. మనకు సేల్స్ ఫోర్స్లో ఇంత ఇన్డెప్త్గా ఉండదు, బట్ స్టిల్ మనకి ఏంటి అంటే ఒక క్లారిటీ కోసం మనం ఇంత ఇన్డెప్త్గా నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మన కస్టమర్స్ డేటా ఉంది, ఆర్డర్స్ డేటా ఉంది. అయితే మనం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసాం, ఆ ప్రొఫైల్ లోపల ఆర్డర్స్ చూపించాలంటే ఈ ఆర్డర్ సపోజ్ ఇప్పుడు ఇలా 1000 ఆర్డర్స్ ఉన్నాయి, రిలేటెడ్ టు ఒక 10 కస్టమర్స్ ఉన్నారు అండ్ 1000 ఆర్డర్స్ ఉన్నాయి. ఒక్కో కస్టమర్ అరౌండ్ 100 ఆర్డర్స్ ప్లేస్ చేశారు. ఇప్పుడు ఒక కస్టమర్ 1 లాగిన్ చేయగానే తను ప్లేస్ చేసిన 100 ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం చూపించాలి. రిమైనింగ్ 900 ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించకూడదు తన ప్రొఫైల్ లోపల. అప్పుడు అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే బేసిక్గా ఈ టేబుల్ నుంచి మనము ఒక కనెక్షన్ విచ్ మీన్స్ రిలేషన్షిప్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తే మనకు పాసిబిలిటీ అవుతుంది. రిలేషన్షిప్ అనగానే లైక్ హెవీగా ఏం లేదు, సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అనుకుంటే ఒక రిఫరెన్స్ ఫీల్డ్ అంతే. ఇంకా ఇప్పుడు రిఫరెన్స్ ఫీల్డ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మనకు మ్యూచువల్ కనెక్షన్స్ ఉంటాయి కదా. మీకు సేల్స్ లైక్ మేబీ మనం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో
మీకు సజెషన్స్ వస్తాయి, రైట్? కొత్త ఫ్రెండ్స్ సజెషన్స్ వస్తాయి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? మేబీ మీరు నాకు ఫ్రెండ్ అనుకుందాం, నా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త అకౌంట్స్ క్రియేషన్ చేశారు, లేదంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ను మీకు సజెషన్లో చూపిస్తుంది. అది ఎలా చూపించిందంటే నన్ను రిఫరెన్స్ లాగా తీసుకొని నా ఫ్రెండ్ సర్కిల్ని మీకు సజెషన్స్లో చూపిస్తుంది. ఎలా పాసిబిలిటీ అయింది? విత్ ద హెల్ప్ ఆఫ్ రిఫరెన్స్, రైట్? మ్యూచువల్ కనెక్షన్ వల్ల పాసిబిలిటీ అయింది. ఈవెన్ మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీరు ఒక పర్సన్తో ఫ్రెండ్ ఉన్నారు, ఆ పర్సన్తోనే ఇంకో పర్సన్ మీకు కనెక్ట్ అవుతాడు విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూచువల్, రైట్? మ్యూచువల్ ఫ్రెండ్ అని అంటాం కదా, ఆ పర్సన్తో రిమైనింగ్ పర్సన్స్ మనకు కనెక్ట్ అవ్వడం, ఇదేంటి? మ్యూచువల్ కనెక్ట్ లాగా అయిపోయింది. సేమ్ అలానే ఎలా అయితే రిఫరెన్స్ అనేది ఉందో ఇక్కడ కూడా ఈ 2 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 టేబుల్స్ బిట్వీన్ మనకు రిఫరెన్స్ అయితే వర్కౌట్ అవుతుంది. ఎలా వర్కౌట్ అవుతుందంటే ఈ టేబుల్ లోపల మనం ఏం చేస్తామంటే ఒక 2 ఫీల్డ్స్ క్రియేషన్ చేస్తాం. ఆ 2 ఫీల్డ్స్ కూడా సేమ్ డేటాని స్టోర్ చేస్తాయి. లెట్స్ కన్సిడర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కస్టమర్ టేబుల్ లోపల మనం ఈమెయిల్ స్టోర్ చేస్తున్నాం, రైట్? మనం ఆ ఈమెయిల్ యూజ్ చేసి ఆ కస్టమర్ డేటాని రిట్రీవ్ చేస్తున్నాం బ్యాక్ ఎండ్ నుంచి, ఏది డేటాబేస్ నుంచి. సేమ్ అదే ఈమెయిల్ ఐడి ఇప్పుడు మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత ఆ యూజర్ ఈమెయిల్ ఐడి మన దగ్గర అవైలబుల్గా ఉంది. అదే ఈమెయిల్ ఐడి మనం తీసుకొని ఈ ఆర్డర్స్ లోపల కూడా మనం ఆర్డర్ క్రియేషన్ చేసే టైంలో ఏదైతే ప్రొడక్ట్స్, క్వాంటిటీ, ప్రైజింగ్ ఇవన్నీ ఉన్నాయో ఆ ఫీల్డ్స్తో పాటు ఆ ప్రజెంట్ పర్సన్ ఎవరైతే కస్టమరు ప్లేస్ చేస్తున్నారో ఆ పర్సన్ ఈమెయిల్ ఐడి మనం ఆర్డర్ లోపల స్టోర్ చేద్దాం. లెట్స్ కన్సిడర్. ఇప్పుడు ఏమైపోయింది? ఈమెయిల్ ఐడి అనేది కస్టమర్ లోపల ఉంది, ఈమెయిల్ ఐడి అనేది ఆర్డర్ లోపల ఉంది. ఇప్పుడు మనం ఎలా ఫెచ్ చేయొచ్చు? వాట్ ఎవర్ పర్సన్ లాగిన్ అయ్యారు, ఆ పర్సన్ అనుకుందాం customer1@gmail.com, ఆ పర్సన్ లాగిన్ అయ్యారు. ఇప్పుడు నేను డేటా రిట్రీవ్ చేసే టైంలో ఏం చేస్తా అంటే వాట్ ఎవర్ ఆర్డర్ డేటా ఉందో ఆ ఆర్డర్ డేటా customer1 ఈమెయిల్ ఐడితోనే అసోసియేట్ అయిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేను ఫెచ్ చేయగలుగుతా. ఎందుకు? బికాస్ మనకు ఒక కండిషన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 1000 ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆ 1000 ఆర్డర్స్లో నుంచి మనం డిఫరెన్షియేషన్ చేయడానికి ఒక పాయింట్ దొరికింది. ఆ పాయింటే ఈమెయిల్ ఐడి. ఇదే రిఫరెన్స్ ఫీల్డ్ అనమాట. సో అది ఈమెయిల్ ఐడి అయి ఉండొచ్చు, అది ఏదైనా ఐడి అయి ఉండొచ్చు, లేదా ఫోన్ నెంబర్, నేమ్, ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. అక్కడ రెస్ట్రిక్షన్ ఏం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం డేటాబేస్ని బిల్డ్ చేసే టైంలో ఆ 2 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్షన్ చేయడానికి మనం ఒక ఐడి ఫీల్డ్ని యూజ్ చేస్తాం. సో కస్టమర్ ఒకటి యాడ్ చేస్తున్నాం, లైక్ ఒక కస్టమర్ రిజిస్టర్ అయ్యాడు. రిజిస్టర్ అవ్వగానే ఆ కస్టమర్కి మనము ఐడి అసైన్ చేస్తాం. మనం ప్రీవియస్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో ఆటో నెంబర్ యూటిలైజ్ చేస్తాం, రైట్? ఆటో నెంబర్ అని చేస్తాం. ఆ ఆటో నెంబర్ వల్ల ఏమవుతుంది? ఎవరైతే కొత్త కస్టమర్స్ యాడ్ ఆన్ అవుతున్నారో వాళ్ళ ఐడీస్ మనకు అక్కడ ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఆటో నెంబర్ అనేది యూనిక్గా ఉంటుంది కదా ప్రతి కస్టమర్కి. సేమ్ అదే ఆటో నెంబర్ని ఈ ఆర్డర్ సేవ్ చేసే టైంలో ఆ కస్టమర్ ఆటో నెంబర్ని, విచ్ మీన్స్ ఆ కస్టమర్ రికార్డ్ ఐడి అనుకుందాం, ఆ రికార్డ్ ఐడిని తీసుకొచ్చి ఆర్డర్ లోపల స్టోర్ చేద్దాం. నెక్స్ట్ మనకు ఫర్దర్గా ఆ కస్టమర్ ప్లేస్ చేసిన ఆర్డర్స్ మనం తీసుకురావాలి అనుకుంటే సింపుల్గా ఆ రికార్డ్ ఐడి బేస్ చేసుకొని వాట్ ఎవర్ ఆ ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ని మనం తీసుకొని రావచ్చు, లైక్ ఫెచ్ చేయొచ్చు రిట్రీవ్ చేయడానికి. ఇప్పుడు ఏమవుతుంది? 2 టేబుల్స్ లోపల ఒక ఫీల్డ్ ఉంటుంది, అదే కామన్ ఫీల్డ్ అనమాట. అది నేమ్ అయినా, ఐడి అయినా, ఈమెయిల్ అయినా, ఫోన్ నెంబర్ అయినా, ఏదైనా పర్లేదు. సో ఇలా ఈ కామన్ ఫీల్డ్ యూజ్ చేసి మనం 2 టేబుల్స్ని కనెక్షన్ చేస్తాం. ఇలా కనెక్షన్ చేయకపోతే మనకు కావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతే అవి బిల్డ్ అవ్వవు. బికాస్ వితౌట్ రిలేషన్షిప్ మనం టేబుల్స్ బిల్డ్ చేయలేము అండ్ అసలు పాసిబిలిటీ కూడా అవ్వదన్నమాట. ఈవెన్ మీరైనా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు, రైట్? ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత అది మీ ప్రొఫైల్లోనే చూపించాలంటే మీకు అసోసియేట్ చేస్తేనే కదా కనిపించేది. ఏదో ఒక యూనిక్ ఫీల్డ్ యూజ్ చేసి ఆ అసోసియేషన్ చేయడానికి యూజ్ చేసేదే ఈ రిఫరెన్స్ ఫీల్డ్ అనమాట. దీన్నే రిలేషన్షిప్ ఫీల్డ్ అని కూడా అంటారు మనం సేల్స్ ఫోర్స్లో. బట్ అయితే ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో మనకు టోటల్ 3 టైప్స్ ఉంటాయి రెగ్యులర్ లాంగ్వేజెస్లో. ఏది? సీక్వెల్లో, పోస్ట్గ్రెస్ కానీ, మంగోడిబి కానీ, ఏదైనా అదర్ డేటాబేసెస్లో. సో 3 టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ టు వన్, స్ట్రైట్ ఫార్వర్డ్గా 1 to 1 అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 1 to many అని ఒకటి ఉంటుంది. ఇంకోటి మెనీ టు మెనీ అని ఉంటుంది. టోటల్ ఈ 3 రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈ 3 రిలేషన్షిప్స్ మనకు రెగ్యులర్ లాంగ్వేజెస్లో ఉంటాయి అండ్ సేల్స్ ఫోర్స్లో మనకు ఇంత ఇండెప్త్గా ఉండదు. బట్ ఫస్ట్ అయితే మనం ఆ 1 to 1 అంటే ఏంటి, 1 to many ఏంటి, మెనీ టు మెనీ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేద్దాం. మేబీ ఈ ఆర్డర్స్ టేబుల్ లైక్ కస్టమర్స్ టేబుల్ లోపల నేను కొన్ని రికార్డ్స్ క్రియేషన్ చేస్తాను. వీటిని రికార్డ్స్ లాగా కన్సిడర్ చేయండి. ఫస్ట్ రికార్డ్ విచ్ మీన్స్ ఫస్ట్ కస్టమర్, సెకండ్ కస్టమర్, and then third customer, and then fourth customer, fifth, around sixth customer. Next customer 1, 2, 3. ఇవేంటి? ఇవి ఆర్డర్స్. బేసిక్గా అది కస్టమర్స్ అయితే ఇవి ఆర్డర్స్ అనుకుందాం. ఆర్డర్ రికార్డ్ అని కన్సిడర్ చేయండి.
సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఒక కామన్ ఫీల్డ్ ఉంది అంటున్నాం, అదే ఈమెయిల్ ఐడి అని కన్సిడర్ చేద్దాం. సో ఒక కస్టమర్ 1 ఎవరైతే ఉన్నారో తను ఆర్డర్ ప్లేస్ చేయగానే ఆ ఆర్డర్ క్రియేషన్ టైంలో ఈ కస్టమర్లో ఉన్న ఈమెయిల్ ఐడిని ఈ ఆర్డర్లో కూడా మనం సేవ్ చేసాం కాబట్టి రిలేషన్షిప్ బిల్డ్ అయిపోయింది. ఎలా బిల్డ్ అయిపోయింది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఈమెయిల్ ఫీల్డ్. సో కస్టమర్ నుంచి ఆర్డర్ లోపల ఉన్న ఒక రికార్డ్కి రిలేషన్షిప్ బిల్డ్ అయిపోయింది. కస్టమర్ 1కి అండ్ ఆర్డర్ 1కి ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఈమెయిల్ ఫీల్డ్. నెక్స్ట్ కస్టమర్ 2 నుంచి ఆర్డర్ 2కి ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమర్ టేబుల్ సైడ్ నుంచి చూసినా ఆర్ఎల్స్ ఆర్డర్ టేబుల్ సైడ్ నుంచి చూసినా మనకు ఒకటే కనెక్షన్ ఉంది, రైట్? ఈ ఆర్డర్ ఓన్లీ ఒకటే కస్టమర్ ప్లేస్ చేశారు అండ్ ఈ కస్టమర్ ఓన్లీ సింగిల్ ఆర్డర్ ప్లేస్ చేశారు. సో ఈ 2 టేబుల్ సైడ్ నుంచి మనం చూస్తే ఓన్లీ సింగిల్ కనెక్షన్ మాత్రమే వేరే టేబుల్కి వెళ్తుంది, రైట్? కస్టమర్ టేబుల్ నుంచి ఆర్డర్ టేబుల్కి సింగిల్ కనెక్షన్ ఆర్ ఆర్డర్ టేబుల్ నుంచి కస్టమర్ టేబుల్కి సింగిల్ కనెక్షన్. సో దీన్ని మనం 1-to-1 రిలేషన్షిప్ అంటారు. సో 1-to-1 రిలేషన్షిప్ అంటే వాట్ ఎవర్ మనకున్న 2 టేబుల్స్ ఉన్నాయో వాటిలో ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ రికార్డు అదర్ టేబుల్లో ఉన్న ఈచ్ రికార్డ్తోని స్ట్రిక్ట్గా ఒక రికార్డ్తోని అసోసియేట్ అవుతుంది, మల్టిపుల్ రికార్డ్స్తోని అసోసియేట్ అవ్వదు. దీన్ని మనం 1-to-1 అంటాం. బట్ ఇన్ రియల్ టైం మనకు 1-to-1 చాలా రేర్గా కనిపిస్తుంది. మోస్ట్లీ మనం చూసేది ఏంటంటే 1-to-many రిలేషన్షిప్ చూస్తాం. ఎందుకు అలా చూస్తామంటే ఇప్పుడు మన ఎగ్జాంపులే తీసుకుందాం. మీరే ఉన్నారు, మీరు ఫస్ట్ జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేశారు, ఫైన్. నెక్స్ట్ ఇడ్లీ ఆర్డర్ చేశారు అండ్ నెక్స్ట్ పిజ్జా ఆర్డర్ చేశారు. బికాస్ ఇప్పుడు జొమాటోలో ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ ఆర్డర్ ప్లేస్ చేయాలని రూల్ లేదు కదా, ఎన్ని అయినా ఆర్డర్స్ ప్లేస్ చేయగలుగుతారు. సో అప్పుడు ఏమవుతుంది, సేమ్ కస్టమర్ రికార్డు ఆర్డర్స్ డేటా ఏదైతే ఉందో దాంట్లో మల్టిపుల్ రికార్డ్స్తోని అసోసియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కస్టమర్ సైడ్ నుంచి చూసుకుంటే మనకు 1-to-many రిలేషన్షిప్ అంటే ఒక కస్టమర్ రికార్డు ఆర్డర్స్ టేబుల్లో ఉన్న వాట్ ఎవర్ అదర్ రికార్డ్స్ ఉన్నాయో మల్టిపుల్ రికార్డ్స్తోని అసోసియేట్ అయిపోయింది, రైట్? ఇక్కడ 1 రికార్డ్తోని, సెకండ్ రికార్డ్తోని, థర్డ్ రికార్డ్తోని, ఈవెన్ ఈ సెకండ్ కస్టమర్ కూడా ఇంకో రికార్డ్తోని అసోసియేట్ అయిపోయాడు. విచ్ మీన్స్ ఏంటి, ఒకలే కస్టమరు బట్ మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు. అంటే కస్టమర్ టేబుల్ నుంచి ఆర్డర్స్ టేబుల్కి మనకు మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తున్నాయి. దీన్ని మనం 1-to-many రిలేషన్షిప్ అంటాం. ఇంతకుముందుకు 1-to-1 అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా కస్టమర్ నుంచి ఆర్డర్కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే కనెక్షన్ వెళ్ళేది. 1-to-many అంటే కస్టమర్ టేబుల్ నుంచి ఆర్డర్ టేబుల్కి మెనీ కనెక్షన్స్ వెళ్తున్నాయి. ఈవెన్ మనకు రియల్ టైంలో కూడా అలానే మెనీ కనెక్షన్స్ వెళ్తాయి. ఎందుకు అలా వెళ్తాయంటే మీరే ఆలోచించండి, ఇప్పుడు మీరు ర్యాపిడోలో ఒక రైడ్ బుక్ చేస్తున్నారు. ఆ రైడ్ బుక్ చేసేటప్పుడు మీరు ఒకటే రైడ్ బుక్ చేయాలి, ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా బుక్ చేయకూడదు అంటే ఎలా ఉంటుంది, అసలు వర్కౌట్ అవ్వదు కదా, రైట్? ఎన్నైనా ఆర్డర్స్ ప్లేస్ చేయగలరు. ఈవెన్ రైడర్స్ ఉన్నారు, ఇప్పుడు ఆ రైడర్స్ కూడా ఒకటే రైడ్ చేయలేరు కదా, వాళ్ళు మల్టిపుల్ రైడ్స్ చేస్తారు. సో రైడర్స్ ప్రాస్పెక్టివ్ నుంచి చూసినా కస్టమర్స్ ప్రాస్పెక్టివ్ నుంచి చూసినా వాళ్ళు చేసే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ ఉంటున్నాయి. బట్ మీరు ఇప్పుడు ఆర్డర్స్ ప్రాస్పెక్టివ్ నుంచి చూస్తే ఇక్కడ నుంచి మనకు సింగిల్ కనెక్షన్ వస్తుంది. ఈ ఆర్డర్ నుంచి ఈ ఆర్డర్ అనేది కస్టమర్ 1 మాత్రమే ప్లేస్ చేశారు, సేమ్ ఆర్డర్ మళ్ళీ ఇంకో పర్సన్ ప్లేస్ చేయరు కదా, బికాస్ అది సపరేట్ అయిపోతుంది. లైక్ ఇంకో ఆర్డర్ సేమ్ పర్సన్ సేమ్ అదే ప్రొడక్ట్స్తోని సేమ్ అదే క్వాంటిటీ అలానే ప్లేస్ చేసినా అది సపరేట్ ఆర్డర్ లాగా క్రియేట్ అవుతుంది తప్ప సేమ్ అదే ఆర్డర్ లాగా క్రియేట్ అవ్వదు. అందుకే ఆర్డర్స్ టేబుల్లో మనకు ఒకటే కనెక్షన్ వెళ్తుంది. కస్టమర్స్ టేబుల్ నుంచి మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తాయి. లైక్ ఆ ఒక కస్టమరు మల్టిపుల్ ఆర్డర్స్తోని తనేంటి కనెక్ట్ అయి ఉంటాడు అనమాట. ఇది బేసిక్గా ఒక ఎగ్జాంపుల్. మేబీ లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకొక టేబుల్ తీసుకుందాం, లైక్ ఒక స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. ఇంకొకటి వచ్చేసి కోర్స్ టేబుల్, మేబీ సమ్ డిగ్రీ అనుకుందాం, వాట్ ఎవర్ అదర్ డేటా ఉందో, లైక్ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2 అండ్ స్టూడెంట్ 3. లెట్స్ టేక్ కోర్స్ 2 అండ్ కోర్స్ 3. ఇవేంటి అంటే బీటెక్లో బ్రాంచెస్ అనుకుందాం, సిఎస్సి, మెక్, సివిల్ ఇలా ఉంటాయి కదా అలా. అండ్ ఇట్ సైడ్ ఏంటి అంటే మనకు స్టూడెంట్స్ టేబుల్ అనుకుందాం. సో ఇప్పుడు ఒక్క స్టూడెంట్ ఒకటే బ్రాంచ్లో జాయిన్ అవ్వగలడు, ఐదర్ మెక్ అయినా, ఐదర్ సిఎస్సి అయినా, ఐదర్ సివిల్ అయినా, రైట్? సో ఫస్ట్ సివిల్లో జాయిన్ అయ్యడం అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టూడెంట్ ఇంకో దాంట్లో జాయిన్ అవ్వడు కదా, రైట్? ఇంకో కోర్స్లో, బికాస్ స్ట్రిక్ట్గా ఒక కోర్స్లో మాత్రమే ఆ స్టూడెంట్ ఆ ఇండివిజువల్ పర్సన్ జాయిన్ అవ్వగలడు. బట్ సెకండ్ స్టూడెంట్ కూడా ఈ కోర్స్లో జాయిన్ అవ్వగలడు, బికాజ్ ఏంటి అంటే వాట్ ఎవర్ మనకున్న కోర్స్ ఉందో దాంట్లో మల్టిపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు, రైట్? మనం ఒక్కలమే ఉండాలి కదా, ఈవెన్ 60-70 మెంబర్స్ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకో పర్సన్ జాయిన్ అయ్యారు. ఈవెన్ థర్డ్ స్టూడెంట్ కూడా ఇదే కోర్స్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ సైడ్ నుంచి చూసుకుంటే మనకు 1-to-1 ఉంది. బట్ కోర్సు సైడ్ నుంచి చూస్తే సేమ్ కోర్సులో మల్టిపుల్ స్టూడెంట్స్ జాయిన్ అయిపోతున్నారు. అందుకే ఇది మనకు 1-to-many రిలేషన్షిప్ అయిపోయింది. సో 1-to-many రిలేషన్షిప్ అనగానే సింపుల్, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి
మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్ళిపోతాయి, రికార్డ్స్కి అసోసియేట్ అయిపోతుంది. సో టేబుల్ ఏ, టేబుల్ ఏ నుంచి టేబుల్ బికి మల్టిపుల్ రికార్డ్స్తో అసోసియేట్ అయి ఉంటుంది. మేబీ అది ఈమెయిల్ నెంబర్ లైక్ ఈమెయిల్ ఐడి అయి ఉండొచ్చు, ఫోన్ నెంబర్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ అదర్ యూనిక్ ఫీల్డ్ అయి ఉండొచ్చు. బట్ ఏంటి అంటే మల్టిపుల్ రికార్డ్స్తో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. దీన్ని మనం 1 to many రిలేషన్షిప్ అంటున్నాం. అండ్ దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ అంటే ప్రొడక్ట్స్ ఉంది, ఆర్డర్స్ ఉంది. లెట్స్ కన్సిడర్ మనకి ఇప్పుడు ఆర్డర్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. సేమ్ అవే టేబుల్ అనుకుందాం. ఇది ప్రొడక్ట్స్ అండ్ ఇది ఆర్డర్, రైట్? ఇది ఒకటి, ఇది ఆర్డర్ 2 అండ్ దెన్ ఆర్డర్ 3 అండ్ దెన్ ఆర్డర్ 4 అండ్ దెన్ ఇది ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2 అండ్ దెన్ ప్రొడక్ట్ 3 అండ్ దెన్ ప్రొడక్ట్ 4, రైట్? ఇప్పుడు ఈచ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ఈచ్ ప్రోడక్ట్ అనేది మల్టిపుల్ ఆర్డర్స్తో అసోసియేట్ అవ్వచ్చు, రైట్? ఒక్కొక్క కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేశాడు. తను ప్లేస్ చేసినప్పుడు పిజ్జా ప్లేస్ చేశాడు అండ్ బిర్యానీ ప్లేస్ చేశాడు. సో ఇప్పుడు ఏమైంది, ఒకే ఆర్డర్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. అండ్ సేమ్ ఇప్పుడు ఇదే ప్రొడక్ట్ మల్టిపుల్ ఆర్డర్స్లో కూడా ఉంటుంది. ఈ ఆర్డర్లో అయినా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ఆర్డర్లో కూడా ఉండొచ్చు. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 to many అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఒకటే ఆర్డర్లో ఉండదు కదా. ఆ ప్రోడక్ట్ని మేబీ సేమ్ పర్సన్ మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్ చేయొచ్చు, లేదా అదర్ కస్టమర్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా అయితే మనకు ఆర్డర్స్ క్రియేషన్ చేసే టైంలో కూడా ఈ ప్రొడక్ట్స్ యొక్క రిఫరెన్స్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఆర్డర్స్ టైంలో ఏ ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తున్నారు, క్వాంటిటీ ఏంటి, ప్రైస్ ఏంటని క్యాలిక్యులేషన్ చేయాలి. సో అప్పుడు అగైన్ ఆర్డర్ నుంచి మళ్ళీ మనం ప్రొడక్ట్కి ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం. ఇది వచ్చేసి 1 to many అవుతుంది. బికాస్ సింగిల్ ఆర్డర్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే. అండ్ సింగిల్ ప్రోడక్ట్ అనేది మల్టిపుల్ ఆర్డర్స్లో ఉంటుంది. అలా మనం సింగిల్గా రిస్ట్రిక్షన్ చేయలేం కదా. ఇప్పుడు మీరు ఐఫోన్ తీసుకుంటే మీరు తప్ప ఇంకొక పర్సన్ ఐఫోన్ తీసుకోకూడదు అని చెప్పేసి కంపెనీ రిస్ట్రిక్షన్ పెట్టలేదు కదా. మీతో పాటు అందరూ ఐఫోన్ తీసుకోవచ్చు, రైట్? అది సో అది ఎలా పాసిబిలిటీ అయింది, ఆ ప్రోడక్ట్ని మల్టిపుల్ కస్టమర్స్ ఆర్ లేదంటే మల్టిపుల్ ఆర్డర్స్లో అది రిఫరెన్స్ లాగా మనం తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈవెన్ ఆర్డర్స్ నుంచి ప్రొడక్ట్స్ నుంచి చూసినా మనకు 1 to many క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ 1 to manyతో పాటు ఇంకొకటి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అది many to many రిలేషన్షిప్. సో ఫస్ట్ 1 to 1 ఒకటి, 1 to many ఒకటి, ఈ 2 రిలేషన్షిప్స్. నెక్స్ట్ many to many రిలేషన్షిప్. many to many అనగానే 2 టేబుల్స్ సైడ్ నుంచి మనకు మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి. ఇదేంటి, ఇది ఆర్డర్స్ టేబుల్ అనుకుందాం. ఆర్డర్స్ టేబుల్ నుంచి ప్రొడక్ట్ 1 ప్రొడక్ట్ 2కు ఉంది. అండ్ సేమ్ ఈ ప్రొడక్ట్ 1 అనేది దీంట్లో ఉంది అండ్ థర్డ్ ఆర్డర్లో కూడా ఉంది. అండ్ ఈ ఆర్డర్లో కూడా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఆ 2 సైడ్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి సైడ్ నుంచి ఆర్డర్స్ సైడ్ నుంచి చూసినా, ప్రోడక్ట్ సైడ్ నుంచి చూసినా మనకు మెనీ రిలేషన్షిప్స్ వెళ్తున్నాయి, మెనీ రిఫరెన్సెస్. ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ ఆర్డర్స్తో ఇన్వాల్వ్ అయింది అండ్ ఒక ఆర్డర్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సింగిల్గా లేదు, రైట్? సింగిల్గా ఉండట్లేదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ అనేది ఒకటే ఆర్డర్లో ఉండకూడదు, మల్టిపుల్ ఆర్డర్స్లో ప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమైపోయింది, ఈవెన్ ఆర్డర్ సైడ్ నుంచి మనం అబ్జర్వ్ చేసినా మల్టిపుల్ దాంట్లోకి వచ్చేసింది, ప్రొడక్ట్ సైడ్ నుంచి ట్రై చేసినా మల్టిపుల్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్, ఈ ఆర్డర్ ఉంది, దీంట్లో ఈ ప్రొడక్ట్ ఉంది అండ్ ఈ ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు ఈ థర్డ్ ప్రోడక్ట్ చూస్తే లాస్ట్ ఆర్డర్లో ఉంది, ఈవెన్ సెకండ్ ఆర్డర్లో కూడా ఇన్వాల్వ్ అయింది. అండ్ ఈవెన్ ఈ లాస్ట్ ఆర్డర్లో ఈవెన్ ఈ థర్డ్ ఆర్డర్తో పాటు, థర్డ్ ప్రోడక్ట్తో పాటు ఫోర్త్ ప్రోడక్ట్ కూడా ఉండిపోయింది. సో ఫ్రమ్ 2 సైడ్స్, ఫ్రమ్ 2 టేబుల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మెనీ రిలేషన్షిప్స్ వెళ్ళిపోతున్నాయి. దీన్ని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాము. అండ్ ఇది చాలా రేర్స్, తక్కువ సినారియోస్లో వస్తుంది. మేజర్గా మనం చూసేది 1 to many అండ్ సమ్ సిచ్యువేషన్స్లో మెనీ టు మెనీ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్ ఫోర్స్ మనకు ఎక్కువగా చూసేది 1 to many. ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది అరౌండ్ ఒక 1 to 2% ఆఫ్ ద టైం మాత్రమే మీకు ప్రాజెక్ట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎనీవే అది కూడా మనం చూస్తాం ఎలా క్రియేషన్ చేయాలి ఏంటి అనేసి. బట్ స్టిల్ ఇది రిలేషన్షిప్ అనమాట. సో 1 to 1, 1 to many అండ్ మెనీ టు మెనీ. 1 to 1 అంటే స్ట్రిక్ట్గా ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ఒకటే కనెక్షన్ వెళ్తుంది. 1 to many అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తుంది. అండ్ దెన్ మనకు కావాల్సిన మెనీ టు మెనీ అయితే సేమ్ 2 టేబుల్స్ నుంచి మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తాయి, రైట్? ఇప్పుడు రెగ్యులర్ లాంగ్వేజెస్లో మాట్లాడుకోవాలనుకుంటే మనకు డేటా ఫెచ్ చేసే టైంలో ఇన్నర్ క్వరీ అని, అవుటర్ క్వరీ అని, ఇన్నర్ జాయిన్ అని, అవుటర్ జాయిన్ అని, సెల్ఫ్ జాయిన్ అని, ఇలా మల్టిపుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. లైక్ సీక్వెల్లో, అదర్ లాంగ్వేజెస్లో. మనకు సేల్స్ ఫోర్స్లో ఇలా ఉండే అనమాట. సింపుల్గా డేటా మనం ఫెచ్ చేస్తాం అండ్ సింపుల్గా కావాల్సిన రిలేషన్షిప్స్ ఏవైతున్నాయో వాటిని బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఈవెన్
మనం డిస్కషన్ చేసిన వాట్ ఎవర్ రిలేషన్షిప్స్ ఉన్నాయో 1 to 1 కానీ 1 to many కానీ many to many కానీ వీటిని మనము క్రియేషన్ చేయడానికి ఎలా అయితే మీరు ఫీల్డ్ క్రియేషన్ చేశారో ఆ ఫీల్డ్ క్రియేషన్ చేసిన ప్రాసెస్లోనే ఇది కూడా చేస్తాం. సో ఎనీవే ఇది రిలేటెడ్ టు రెగ్యులర్ టెక్నాలజీస్లో డేటాబేసెస్లో ఇలా ఉంటాయి రిలేషన్షిప్స్ మనకు 1 to 1, 1 to many అండ్ many to many. ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ని మనం సేల్స్ ఫోర్స్లో ఎలా బిల్డ్ చేస్తాం, రైట్? ఇప్పుడు ఎక్కడైనా ఈవెన్ మనం సేల్స్ ఫోర్స్లో కూడా డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం. వన్స్ మనం డేటాని స్టోర్ చేయాలి అనుకుంటే దట్ మీన్స్ మనకు కనెక్షన్ కావాల్సిందే కదా. డెఫినెట్గా వాట్ ఎవర్ టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ బిట్వీన్ మనకు కనెక్షన్ కావాల్సిందే. వితౌట్ ఆ కనెక్షన్స్ మనం ఆ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయలేం. ఇప్పుడు నేను ఒక 2 ఆబ్జెక్ట్స్ బిల్డ్ చేసా, ఆ 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ నాకు ఒక కనెక్షన్ కావాలి. మేబీ ఇంకో థర్డ్ ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తా, ఆ థర్డ్ ఆబ్జెక్ట్ బిట్వీన్ కూడా కనెక్షన్ కావాలి. ఎందుకంటే ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తేనే మనకు కావాల్సిన లాజిక్ని, మనకు కావాల్సిన ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలుగుతాం. వితౌట్ దట్ మనం అది ప్రాజెక్ట్ని ఫినిష్ చేయలేమన్నమాట. సో ఈ ఏవైతే 1 to 1, 1 to many అండ్ many to many ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయో వీటిలో మనం సేల్స్ ఫోర్స్లో ఎక్కువగా చూసేది 1 to many రిలేషన్షిప్ అండ్ సెకండ్ చూసేది many to many. అరౌండ్ 99% ఆఫ్ ద టైం మీరు చూసేది 1 to many మాత్రమే. అరౌండ్ 1 or 2% ఆఫ్ ద టైం మీరు చూసేది many to many రిలేషన్షిప్. ఈ 2 మాత్రమే మీరు చూస్తారు. ఇంకా 1 to 1 అనేది మనకు సేల్స్ ఫోర్స్లో అస్సలు అవైలబుల్గా ఉండదు. మనకు many to many ఆర్ 1 to many ఈ 2 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది జస్ట్ రిలేటెడ్ టు ద అదర్ టెక్నాలజీస్. అది మేబీ వెన్ ఇట్ కమ్స్ టు డేటాబేసెస్ మనకి ఇలా ఉంటుంది. సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్ అనగానే మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫీల్డ్ ఎలా అయితే క్రియేషన్ చేసామో అలానే క్రియేషన్ చేస్తాం. ఇక్కడ అది 1 to 1, 1 to many అని చెప్పేసి మనం అసలు డిస్కషన్ రాదు. అండ్ ఈవెన్ అసలు అలాంటి డిస్కషన్ కూడా ఇక్కడ ఉండదు, ఇంటర్వ్యూస్లో ఉండదు. ఆర్ ఎల్స్ మేబీ మీరు రియల్ టైంలోకి వెళ్ళిన టాస్క్లు చేసే టైంలో కూడా అది 1 to 1, 1 to many అని చెప్పేసి డిస్కషన్ అయితే ఉండదు. స్ట్రైట్గా ఎలా అయితే మీరు ఫీల్డ్ క్రియేషన్ చేశారో అలానే రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే అగైన్ మనం సేల్స్ ఫోర్స్లోకి వెళ్దాం. సేల్స్ ఫోర్స్లో మనకు ఆల్రెడీ ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, రైట్? అక్టోబర్, టేబుల్, ఇది స్టూడెంట్ అని, ట్రైనర్ అని ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఇంకొక ఆబ్జెక్ట్ బిల్డ్ చేస్తా, అది వచ్చేసి కోర్స్ అనే ఆబ్జెక్ట్ని మనం బిల్డ్ చేసుకుందాం. సో సింపుల్గా న్యూ ఆబ్జెక్ట్ ఇక్కడ అక్టోబర్ కోర్స్ అని యాడ్ చేసేసా అండ్ అక్టోబర్ కోర్సెస్, రైట్? సింపుల్గా ఇది యాడ్ చేసేసి అన్నీ ఎలా ఉన్నాయో బై డిఫాల్ట్ అలానే పెట్టేస్తున్నా. జస్ట్ ఇది యాడ్ చేసి సేవ్. ఆ ట్యాబ్ క్రియేషన్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళి అక్కడ ట్యాబ్ క్రియేషన్ చేస్తే మనకు సరిపోతుంది. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ కూడా నేను ఏం చూస్ చేయట్లేదు. నెక్స్ట్, ఫైన్, అన్నిట్లో ఉన్న ప్రాబ్లం ఏం లేదు. లెట్స్ గో విత్ సేవ్. సో నేను స్ట్రైట్గా ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేసా. ఇప్పుడు మనకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం. సో స్టూడెంట్, ట్రైనర్ అండ్ కోర్సెస్ ఈ 3 ఆబ్జెక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ మనం రన్ చేసేది కైండ్ ఆఫ్ ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ మేబీ ఒక కాలేజ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే మనం స్టూడెంట్స్ డేటా కలెక్షన్ చేస్తున్నాం. బికాస్ వాట్ ఎవర్ స్టూడెంట్స్ మన దగ్గర ఎన్రోల్ అయ్యారో వాళ్ళ డేటా మనం మేనేజ్ చేయాలి. అండ్ వాట్ ఎవర్ ట్రైనర్స్ ఆర్ టీచర్స్ ఆర్ అసోసియేట్ అయ్యారో మనతోని వాళ్ళ డేటా మనం మేనేజ్ చేయాలి. అండ్ కోర్సెస్, మనం ఏ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నామో ఆ డేటా కూడా మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ 3 ఆబ్జెక్ట్స్ని అయితే నేను తీసుకున్నా. ఇప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ నాకు రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలి. అలా అయితేనే నాకు ఫర్దర్గా ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఒక CEO ఉన్నారు, లైక్ మేబీ ఒక హయ్యర్ అథారిటీ ఉన్నారు. తనకి సపోజ్ సేల్స్ ఫోర్స్ అనే కోర్స్ ఉంది. దాంట్లో ఎంతమంది ట్రైనర్స్ ఉన్నారు, ఎంతమంది టీచ్ చేస్తున్నారు అండ్ ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు ఏంటి అనేసి ప్రాపర్ డీటెయిల్స్ కావాలి. అలా డీటెయిల్స్ కావాలి అంటే మనకు రిలేషన్షిప్ బిల్డ్ చేస్తేనే ఆ డీటెయిల్స్ అనేవి మనకు రావడానికి ఈజీ ఉంటుంది. వితౌట్ రిలేషన్షిప్ మనం చేయలేము అది. సో ఇప్పుడు అది ఎలా పాసిబిలిటీ అవుతుందో చూద్దాం. అగైన్ వన్స్ 1 to 1, 1 to many అండ్ many to many అని మీకు ఒకసారి ఆ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ క్లియర్ అయితే మీరు అక్కడికి అది ఇగ్నోర్ చేసేయండి. సేల్స్ ఫోర్స్కి వచ్చాక 1 to 1, 1 to many ఆర్ many to many అయితే మనకు అవసరం లేదు. సింపుల్గా రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి అంటే స్ట్రైట్గా వెళ్ళేసి ఒక ఫీల్డ్ తీసుకుంటాం, ఆ ఫీల్డ్తోనే రిలేషన్షిప్ బిల్డ్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ స్టూడెంట్ అండ్ కోర్స్ ఈ 2 బిట్వీన్ నాకు ఒక రిలేషన్షిప్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు వాట్ ఎవర్ స్టూడెంట్స్ డేటా నేను స్టోర్ చేస్తున్నానో స్టోర్ చేసే టైంలో ఆ స్టూడెంట్ ఏ కోర్స్లో జాయిన్ అవుతున్నాడు ఏంటి అని నేను కలెక్షన్ చేయట్లేదు డేటా. యాజ్ ఆఫ్ నో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, కలెక్షన్ చేయట్లేదు. ఎందుకంటే మనకు కావాలి కదా ఆ స్టూడెంట్ ఏ కోర్స్లో జాయిన్ అవుతున్నాడు ఏంటని మనం కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. కనెక్షన్ చేస్తేనే స్టూడెంట్కి అండ్ కోర్స్కి డేటా కనెక్ట్ అయిపోయి రిఫరెన్స్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి డేటా ఫెచ్ చేసే టైంలో మనకి ఈజీ అవుతుంది.
సో మనం ఎలా కనెక్షన్ చేస్తామని చెప్పాను, బేసిక్గా ఒక రిఫరెన్స్ ఫీల్డ్ తీసుకుంటామని చెప్పాను. అయితే ఈ రిఫరెన్స్ ఫీల్డ్ని మనం ఎక్కడ క్రియేషన్ చేయాలనేది చాలా వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడనే సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్ బిల్డ్ చేసే టైంలో కన్ఫ్యూజన్ చాలా వరకు వచ్చేది ఇక్కడ. సో ఎప్పుడైనా మనం చెప్పాను, లైక్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒక కామన్ ఫీల్డ్ మనం క్రియేషన్ చేస్తామని, ఏది 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ మనకు ఒక కామన్ ఫీల్డ్ క్రియేషన్ చేస్తే మనకు కావాల్సిన రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అంటున్నా. అయితే సేల్స్ ఫోర్స్లో కూడా మనం అలానే చేస్తాం. బట్ ఇప్పుడు ఆ ఫీల్డ్ దేంట్లో క్రియేషన్ చేయాలి, మరి కోర్సెస్లో క్రియేషన్ చేయాలా ఆర్ స్టూడెంట్స్ టేబుల్లో క్రియేషన్ చేయాలని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, లైక్ ఈ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసే టైంలో, ఆ ఫీల్డ్ బిల్డ్ చేసే టైంలో స్ట్రైట్గా ఏదైతే మల్టిపుల్ ఉండే ఛాన్సెస్ ఉందో ఆ ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి మీరు రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఉన్న సినారియో చూడండి, కోర్స్ ఉంది, స్టూడెంట్ ఉంది. ఈ కోర్స్ అండ్ స్టూడెంట్ బిట్వీన్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ అనేది సింగిల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా కూడా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఒక కోర్స్ క్రియేట్ అయిన తర్వాతనే ఆ కోర్స్లో స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. అంతేకాని స్టూడెంట్స్ క్రియేట్ అయిన తర్వాత ఆ స్టూడెంట్స్ ఒక కోర్స్లో జాయిన్ అవ్వరు కదా. ఇప్పుడు మనకు బీటెక్లో AI/ML అనే కోర్సు స్టార్ట్ అయితేనే దాంట్లోకి వెళ్ళి స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. స్టూడెంట్స్ వచ్చారని చెప్పేసి ఆ కోర్స్ని ఎన్రోల్ చేయలేదు కదా. సో ఫస్ట్ క్రియేట్ అయ్యేది ఏంటి, కోర్స్ క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ ఆ కోర్స్ని అసోసియేట్ అవుతూ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. సో పేరెంట్ ఇక్కడ మనకు సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్స్ రాగానే 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఒకటి పేరెంట్ ఆబ్జెక్ట్, ఒకటి చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అంటాం. సో పేరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఫస్ట్ ఉండే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పేరెంట్ ఆబ్జెక్ట్, విచ్ మీన్స్ ఆ ఆబ్జెక్ట్ నుంచి మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తాయి. ఏది మనకు 1 to many ఉంది కదా, ఎలా అయితే మనకు ఒక కస్టమర్ మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేశారో అక్కడ కస్టమర్ మనకు పేరెంట్ ఆబ్జెక్ట్ అయింది అండ్ ఆర్డర్స్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అయింది, బికాస్ కస్టమర్ మల్టిపుల్ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తున్నాడు. సో ఇక్కడ కోర్సెస్ అనేది మనకు పేరెంట్ ఆబ్జెక్ట్ అవుతుంది, బికాస్ కోర్స్ నుంచి మల్టిపుల్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. అండర్ వన్ కోర్స్ మల్టిపుల్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. దట్ మీన్స్ ఆ కోర్స్ టేబుల్ నుంచి మల్టిపుల్ కనెక్షన్స్ మనకు వెళ్తున్నాయి. సో ఈ వెళ్తున్నప్పుడు కోర్స్ అనేది మనకు పేరెంట్ ఆబ్జెక్ట్ అవుతుంది, స్టూడెంట్ అనేది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో మీరు ఇది ఐడెంటిఫై చేయగలిగితే రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం ఈజీ. జస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి అని ఐడెంటిఫై చేయగలగాలి. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్ ఉంటుంది అండ్ ఏ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మనం ఏ ఆబ్జెక్ట్లో తీసుకుంటున్నాం, ఇది మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీ ఉంటుంది, రైట్. ఈవెన్ ఇప్పుడు ఆర్డర్స్ ఉంది, ప్రొడక్ట్స్ ఉంది. ఫస్ట్ ప్రొడక్ట్స్ ఉంటేనే కదా మనం వాటిని ఆర్డర్స్లో యాడ్ చేసేది. వితౌట్ ప్రొడక్ట్ డేటా మనం ఆర్డర్లో యాడ్ చేయలేం కదా ప్రొడక్ట్ రిఫరెన్స్ని. సో ప్రొడక్ట్ అనేది పేరెంట్ అయిపోయింది, ఆర్డర్ అనేది చిల్డ్రన్ అయిపోయింది అగైన్. అండ్ ఈవెన్ ఇప్పుడు ట్రైనర్ అండ్ కోర్స్ ఉంది. ఇప్పుడు ఈ కోర్స్ అండ్ ఈ ట్రైనర్, ఈ 2 ఆబ్జెక్ట్స్ బిట్వీన్ కూడా మనం రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. సో ఎలా బిల్డ్ చేస్తాం, అగైన్ ఇప్పుడు కోర్స్ అండ్ ట్రైనర్, కోర్స్ వచ్చేసి మనకు ఫస్ట్ క్రియేట్ అవుతుంది, ట్రైనర్ వచ్చేసి సెకండ్ క్రియేట్ అవుతుంది, రైట్. అంతే కదా, ఆ కోర్స్లో ఆ ట్రైనర్స్ ఎన్రోల్ అవుతున్నారు, అలానే అవుతుంది. సో ఇప్పుడు ఇలా మీరు అనలైజ్ చేసినప్పుడు మీకున్న మీ ప్రాజెక్ట్లో వాట్ ఎవర్ ఆ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ని మీరు కనెక్షన్ చేయగలిగితే మీకు ఈజీ అయిపోతుంది. ఏం ఈజీ, లైక్ పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి. ఇక్కడ మీకు డౌట్స్ వస్తుంటాయి, మేబీ కొంచెం కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఒక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీద మీరు వర్క్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సింపుల్ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ నుంచి ఏ ఆబ్జెక్ట్కి, లెట్స్ కన్సిడర్ మీకు ఆబ్జెక్ట్ ఏ అండ్ ఆబ్జెక్ట్ బి ఉంది అనుకుందాం. సో ఆబ్జెక్ట్ ఏ నుంచి ఆబ్జెక్ట్ బి ఉంటే ఏ ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తున్నాయి అని అబ్జర్వ్ చేయండి. సో వాట్ ఎవర్ మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మనకు పేరెంట్ అయిపోయింది, ఎందుకంటే దాని నుంచి కదా మెనీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో అది పేరెంట్ అయిపోయింది. అండ్ ఇంకో ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది చిల్డ్రన్ అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ ర్యాపిడో ఉంది, ర్యాపిడోలో రైడర్స్ ఉన్నారు, వాళ్ళు రైడ్ చేసే ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరెంట్ ఆబ్జెక్ట్ అవుద్ది, అండ్ వాళ్ళు ఫినిష్ చేసిన రైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆ రైడరే లేకపోతే ఆ రైడర్ రిలేటెడ్ మనము ఆ రైడ్ ఆర్డర్ని క్రియేషన్ చేయలేము కదా, సింపుల్, రైట్. అలానే ఇక్కడ కూడా అంతే. సో ఈవెన్ మీ ప్రాజెక్ట్లో మీరు ఏవైతే బిల్డ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మధ్యలో మీరు ట్రై చేయాలి, రైట్. అసలు ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ ఆబ్జెక్ట్ బిట్వీన్ రిలేషన్షిప్ ఎలా పాసిబిలిటీ అవుతుంది, అలా మీరు ట్రై చేయగలిగితే ఈజీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మన ప్రాజెక్ట్, లైక్ మన బ్యాచ్లోనే ఒకటి ఇప్పుడు కాఫీ షాప్ రిలేటెడ్ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు దాంట్లో ఏముంది అనుకుందాం, లెట్స్ కన్సిడర్ కస్టమర్స్ ఉన్నారు అండ్ దెన్ దాంట్లో ఆర్డర్స్ ఉన్నాయి అండ్ దెన్ మేబీ వాళ్ళ రిలేటెడ్ ఫ్రాంచైజెస్ లాంటిది ఏమైనా ఉంటే ఫ్రాంచైజ్ డేటా స్టోర్ చేయాల్సి ఉంటుంది, వెండార్స్ డేటా స్టోర్ చేయాల్సి ఉంటుంది, ప్రొడక్ట్స్ డేటా స్టోర్ చేయాల్సి ఉంటుంది, అండ్ టైప్స్ ఆఫ్ కాఫీ, రైట్. కాఫీ అనగానే సింగిల్ ఉండదు, టైప్స్ ఆఫ్ కాఫీ ఉంటుంది, ఈ డేటా కూడా స్టోర్ చేయాల్సి ఉంటుంది. టైప్స్ ఆఫ్ కాఫీస్ అంటే సిమిలర్ టు ప్రొడక్ట్ అనమాట, ఒక ప్రొడక్ట్ ఎలా అయితే ఉంటుందో అలా.
ఇప్పుడు మీరు ఈ టేబుల్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ కాఫీ దగ్గర నుంచి చూద్దాం. ఇప్పుడు ఒక టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. క్యాపిచినో, కోల్డ్ కాఫీని, హాట్ కాఫీ అని, రైట్? ఇలా మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ప్రతి కాఫీ లోపల మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయి. సో ఇంగ్రీడియంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, కాఫీ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో కాఫీ లోపల హాట్ కాఫీ అయితే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనము దీనికి కనెక్షన్ చేయాలి. ఏది? మన కాఫీలో ఉన్న హాట్ కాఫీ అనే ఒక రికార్డ్కి. సో ఇప్పుడు కాఫీ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో అది మనకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్. ఎందుకు? ఒక కాఫీ లోపల మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మనం సోర్స్ చేసుకోవాల్సిందే కదా, లైక్ సర్టెన్ వెండర్ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొక్యూర్ చేసే టైంలో మీకు ఆ వెండర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారా, సింగిల్? మేబీ చాలా వరకు ఏమవుతుందంటే ఏ కంపెనీ అయినా ప్రొక్యూర్మెంట్ టైంలో ఒక ప్రొడక్ట్ నుంచి ఒకే వెండర్ మీద డిపెండ్ అవ్వదు, మల్టిపుల్ వెండర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒక ప్రొడక్ట్ మల్టిపుల్ వెండర్స్తోని అసోసియేట్ అయిపోయింది. మేబీ కాఫీ పౌడర్ అనుకుందాం, రైట్? అది మల్టిపుల్ వెండర్స్ మనకు సప్లై చేస్తున్నారు. సో దట్ ఇప్పుడు ఏదైతే ఈ ఇంగ్రీడియంట్ ఉందో, ఇంగ్రీడియంట్ అనేది పేరెంట్ అయింది అండ్ వెండర్ అనేది చిల్డ్రన్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్లో ఉన్న వాట్ ఎవర్ అదర్ ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటిని సప్లై చేయడానికి మన దగ్గర మల్టిపుల్ వెండర్స్ ఉన్నారు. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పేరెంట్ అయింది ఈ సినారియోలో, అండ్ వెండర్స్ వచ్చేసి చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అయినారు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది కూడా ఉంది. ఇప్పుడు ఆర్డర్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కస్టమరు సేమ్ ఆర్డర్ ప్లేస్ చేయడు కదా, లైక్ మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తాడు. డైలీ వస్తున్నారు అనుకుందాం, ఆ కస్టమరు మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తాడు. సో అగైన్ ఈ కస్టమరు అండ్ ఈ ఆర్డర్ టేబుల్, ఈ టూ టేబుల్స్ బిట్వీన్ మళ్ళీ మనం కనెక్షన్ బిల్డ్ చేస్తున్నాం. అండ్ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది 1 to many కనెక్షన్ అయిపోయింది. ఎందుకంటే ఆ పర్సన్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అది పేరెంట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎలా అవుతుంది పేరెంట్ ఆబ్జెక్ట్ అంటే, బికాస్ ఆ కస్టమరు సింగిల్ ఆర్డర్ ప్లేస్ చేయట్లేదు, మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు. సో అది పేరెంట్ ఆబ్జెక్ట్ అయింది. అండ్ ఆర్డర్స్ ఏవైతే ఉందో చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అయింది. ఎందుకంటే మీరు ఆర్డర్ డీటెయిల్స్ క్రియేషన్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిఫరెన్స్ ఉంటేనే మనం క్రియేషన్ చేసేది. అసలు కస్టమర్ రిఫరెన్స్ లేకపోతే మనము ఈ ఆర్డర్స్ని క్రియేషన్ చేయడమే పాసిబుల్ అవ్వదు, రైట్? సో అందుకే ఇక్కడ కస్టమర్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్ అయింది, అగైన్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అయింది. సో ఇలా మీకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ లోపల వాట్ ఎవర్ మనకున్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బిట్వీన్ మనం కనెక్షన్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ యాజ్ ఆఫ్ నౌ మీ ప్రాజెక్ట్లో 1 or 2 ఆబ్జెక్ట్స్ ఉంటే ట్రై చేయండి అట్లీస్ట్ ఒక 5 to 6 ఆబ్జెక్ట్స్ తీసుకురావడానికి. అది ఏదైనా పర్లేదు, ట్రై చేయండి. లేదు స్టిల్ మీకు అసలు థాట్ రావట్లేదు అంటే సింపుల్గా ChatGPT నుంచి హెల్ప్ తీసుకోండి. సో అండ్ సో ప్రాజెక్ట్ నేను బిల్డ్ చేస్తున్నా సేల్స్ ఫోర్స్లో, గివ్ మీ సమ్ ఐడియాస్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి. అప్పుడు అది మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏం క్రియేషన్ చేయొచ్చు, పాసిబిలిటీస్ ఏమున్నాయని ఇస్తుంది. ఆ బేసిస్లో మీరు అనలైజ్ చేయండి. అది ఇచ్చిన ప్రతి ఆబ్జెక్ట్ని క్రియేషన్ చేయకండి, మీరు అనలైజ్ చేయండి మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏది క్రియేషన్ చేస్తే బాగుంటుంది అని. సో ఆ ఆబ్జెక్ట్స్ని క్రియేషన్ చేసి అండ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ రిలేషన్షిప్ క్రియేషన్ చేయకండి, జస్ట్ ప్లాన్ చేయండి. ఆబ్జెక్ట్ ఏ, ఆబ్జెక్ట్ బి. సో ఏది పేరెంట్ అయ్యి ఉండొచ్చు, ఏది చిల్డ్రన్ అయ్యి ఉండొచ్చు. మీ ఓన్గా ChatGPT మీద డిపెండ్ అవ్వకండి. యాజ్ ఆఫ్ నో మీ ఓన్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వగానే ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఒక 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దీంట్లో పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఏ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒక ఆబ్జెక్టు ఇంకో ఆబ్జెక్ట్తో రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సేమ్ మళ్ళీ అది ఇంకో ఆబ్జెక్ట్తో రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇప్పుడు కోర్స్ ఉంది, మనం కోర్స్ నుంచి స్టూడెంట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దీనికి రిలేషన్షిప్ బిల్డ్ చేసాం. దట్ మీన్స్ మనం కోర్స్ నుంచి మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ బిల్డ్ చేయలేమంటే బిల్డ్ చేయొచ్చు, అట్లా రెస్ట్రిక్షన్ ఏం లేదు. మల్టిపుల్ రిలేషన్షిప్స్ మనం బిల్డ్ చేస్తాం. సో కోర్స్ నుంచి మనకు ట్రైనర్ కూడా కావాల్సిందే, రైట్? అలా ఇప్పుడు మీ దాంట్లో కూడా వాట్ ఎవర్ ఆ 3 to 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఒక 5 to 6 తీసుకెళ్ళండి. వన్స్ ఆ 5 to 6 తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ సింపుల్గా మీరు డే టు డే లైఫ్లో మీకు ఏదైతే క్లారిటీ ఉందో దాని మీదనే ప్రాజెక్ట్ చేయండి. హెవీగా కూడా ఆలోచించకండి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది లైక్ ఈ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ ఏదైతుందో వాటి మీద ఫోకస్ చేయండి. ఆ బిజినెస్ ఆ తర్వాత లైక్ ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ దాని మీద మనం తర్వాత ఫోకస్ చేస్తాం. జస్ట్ మీకు ఒక థింగ్ క్లారిటీ ఉంది, రైట్? ఒక రోల్ ప్రజెంట్ మీరు ఒక రోల్ చేస్తున్నారు, దాంట్లో మీకు ఒక బిజినెస్ వర్క్ ఫ్లో తెలుసు, దాంట్లో సమ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకుందాం. సో ఆ పర్సన్స్ ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, సో ఒకవేళ అదే మనం తీసుకొచ్చి సేల్స్ ఫోర్స్లో యాడ్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేషన్ చేయొచ్చు, క్రియేషన్ చేసిన తర్వాత ఆ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ మనం రిలేషన్షిప్ ఎలా యాడ్ చేయొచ్చు, ఇది ఒక్కసారి మీరు అచీవ్ చేయగలిగితే, లైక్ ఈ పాయింట్ ఆఫ్ థాట్ రాగలిగితే మీకు తర్వాత ఫర్దర్గా మీకు చాలా ఈజీ అవుతుందన్నమాట. ఎందుకు ఈజీ అవుతుందంటే మీరు ప్రాజెక్ట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టాస్క్ అనేది ఎవరైనా చేస్తారు, ఆ ప్రాజెక్ట్ అండ్ ఆ వర్క్ ఫ్లో ఏదైతే ఉందో అది మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే
మీరు ఫర్దర్గా వర్క్ చేసే టైంలో ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఎక్కువ ఇబ్బంది ఈవెన్ కాదు, అసలు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీకు వర్క్ ఫ్లో క్లారిటీ వచ్చింది. రైట్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్ బిట్వీన్ మనకు ఈ రిలేషన్షిప్ ఉండాలి. ఎందుకు ఇలా ఉండాలంటే సో అండ్ సో రీజన్ అని చెప్పేసి మీకు క్లారిటీ ఉంది. అప్పుడు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళేసి అది క్రియేషన్ చేస్తారు అండ్ ఈవెన్ స్ట్రాంగ్గా ఆన్సర్ కూడా చేస్తారు. బికాజ్ మనకి ఇది సిచ్యువేషన్, సో అందుకోసమే ఇది అని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. ఫైన్. సో ఇప్పుడు లైక్ ఆఫ్టర్ ఈ క్లాస్ అయిన తర్వాత మనం రిలేషన్షిప్స్ ఇవాళ బిల్డ్ చేయం, టుమారో బిల్డ్ చేస్తాం. జస్ట్ మీ అప్లికేషన్ లోపల ఒక 5 to 6 ఆబ్జెక్ట్స్ వరకు తీసుకెళ్ళండి. అండ్ దెన్ తీసుకెళ్ళిన తర్వాత వాటి మధ్య రిలేషన్షిప్స్ని ప్లాన్ చేయండి. జస్ట్ ప్లాన్ మాత్రమే చేయండి. ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, వెయిట్ బిట్వీన్ లైక్ 2 డిఫరెంట్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్, మనకు కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేయొచ్చు, ఎలా కనెక్షన్ బిల్డ్ అవుతుంది, అది 1 to 1, 1 to మెనీయా, 1 to లైక్ మెనీ టు మెనీయా, అండ్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఒక ఆబ్జెక్ట్ ఎన్ని రిలేషన్షిప్స్తో ఇన్వాల్వ్ అవుతుంది, పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి అని మీరు ఐడెంటిఫై చేయగలిగితే మనం రేపు ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ లైక్ ఆ ఫీల్డ్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో యాక్చువల్ రిలేషన్షిప్ క్రియేషన్ అది ఈజీ అవుతుంది. చెప్పాలంటే ఆ రిలేషన్షిప్ క్రియేషన్ ఒక 5 minutes టాస్క్ మాత్రమే. జస్ట్ 5 minutes మీరు ఫీల్డ్ క్రియేషన్ చేస్తారు కదా, ఆ ఫీల్డ్ క్రియేషన్లోనే మనకు అది కూడా ఉంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫీల్డే, అంతే. జస్ట్ అది యాడ్ చేస్తే సరిపోతుంది. బట్ అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఏ ఆబ్జెక్ట్ మీద ఆ ఫీల్డ్ క్రియేషన్ చేయాలి అండ్ ఏ ఆబ్జెక్ట్ని కనెక్షన్ చేయాలి, పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఈ 4 థింగ్స్ మీకు క్లారిటీ ఉంటే అది ఈజీ. ఈవెన్ మీరు ఫీల్డ్ క్రియేషన్ చేసే టైంలో నేను చెప్పాను పైన ఒక టాప్లో ఒక 4-5 ఫీల్డ్స్ ఉన్నాయి, వాటిని ఇగ్నోర్ చేయండి అని. వాటిలో లుక్అప్ అని మాస్టర్ డీటెయిల్ అని ఒక 2 ఉన్నాయి. లుక్అప్ రిలేషన్షిప్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని. అవే మనం యూటిలైజ్ చేసేది ఏది, రిలేషన్షిప్స్ని బిల్డ్ చేయడానికి. అక్కడ మనం సేమ్ ఫీల్డ్ ఎలా అయితే క్రియేషన్ చేశారో సింపుల్ స్టెప్లో అలానే రిలేషన్షిప్ కూడా బిల్డ్ చేస్తాం. హెవీగా ఏముండదు ఇక్కడ. బట్ పాయింట్ ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఫీల్డ్ని ఏ ఆబ్జెక్ట్లో మనం క్రియేషన్ చేయాలి అనేదే మనకు పాయింట్. అది డిసైడ్ అవ్వాల్సిందనమాట. అదే మేజర్ స్టెప్. సో అది ఎలా డిసైడ్ అవుతాం, పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేయగలిగితే అది ఎలా డిసైడ్ చేస్తాం బేసిక్గా, లైక్ ఏ ఆబ్జెక్ట్కి అయితే మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తున్నాయో అది చిల్డ్రన్ ఆబ్జెక్ట్, రిమైనింగ్ ఇంకోటి పేరెంట్ ఆబ్జెక్ట్. ఇలా మీరు ఐడెంటిఫై చేస్తే టుమారో మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆ లుక్అప్, మాస్టర్ డీటెయిల్ రెండింటిని కవర్ చేసేయచ్చు ఈజీగా. అప్పుడు మీకు డౌట్స్ ఉంటాయి. ఇప్పుడే మనం అదే కవర్ చేస్తే లైక్ అసలు మీకు క్లారిటీ లేదు ఫస్ట్ థింగ్ ఈ ఆబ్జెక్ట్స్, ఈ రిలేషన్షిప్స్. కాబట్టి మీరు ఇవాళకి నోట్ డౌన్ చేయండి మీ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అయిన ఆబ్జెక్ట్స్, రిలేషన్షిప్స్, ఆ రిలేషన్షిప్స్ ఏమేమి క్రియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది చేయగలిగితే అండ్ ఇది మీకు క్లియర్ అవ్వగలిగితే టుమారో మనం రిలేషన్షిప్స్ బిల్డ్ చేసినప్పుడు మీకు అసలు ఇంపాక్టే ఉండదు. చాలా ఈజీగా వితౌట్ ఎనీ డౌట్స్ క్రియేషన్ చేయగలుగుతాం అలా. అండ్ వన్స్ మీకు ఈ రిలేషన్షిప్ అయిపోయింది అంటే మనం ఏదైతే మాట్లాడుకుంటున్న ప్రాజెక్ట్ ఉందో రియల్ టైం ప్రాజెక్ట్ అదైతే మనకు స్టార్ట్ అయిపోతుంది. సో మోస్ట్లీ టుమారో మీకు ఆ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం తెలుస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ ఏదైతే బిల్డింగ్ ఉందో అది స్టార్ట్ చేసేసుకుంటాం. సో ఈలోపు ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి అండ్ దెన్ మనం టుమారో ఆ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం ఏంటి అనేసి మనం క్లారిటీగా చూడొచ్చు. ఫైన్. క్లియర్ ఎవ్రీథింగ్? Am I audible? క్లియర్ అన్న. ఓకే ఫైన్. సో ఇన్ కేస్ మీకు మీ ప్రాజెక్ట్లో ఏదైనా ఐడెంటిఫై చేసే టైంలో ప్రాబ్లం అనిపిస్తే లైక్ ఆ సినారియోకి ఆ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సినారియోలో ఐడెంటిఫై చేయడం ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. అక్కడ నేను డౌట్స్ క్లియర్ చేస్తా. క్లాస్ అయ్యే వరకు వెయిట్ చేయకండి. ఫైన్. అండ్ రికార్డింగ్ కూడా వచ్చేస్తుంది, రాగానే ఒకసారి వెరిఫికేషన్ చూసేసి రివైజ్ చేసి నోట్ డౌన్ చేసి పాయింట్స్ని చేయండి. ఒక 4 పాయింట్స్ గుర్తుంచుకోండి. పేరెంట్ ఆబ్జెక్ట్, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఏ ఆబ్జెక్ట్కి మల్టిపుల్ కనెక్షన్స్ వెళ్తున్నాయి అనేసి మీరు ఐడెంటిఫై చేయగలిగితే పేరెంట్ అండ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ మీకు క్లారిటీ వస్తుంది. ఈ 2 థింగ్స్ మీకు క్లియర్ ఉంటే రిలేషన్షిప్స్ అనేవి ఈజీ అయిపోతుంది సేల్స్ ఫోర్స్లో. 1 to 1, 1 to మెనీ, మెనీ టు మెనీ అనేసి సైడ్కి వదిలేసేయండి ఇంకా అవన్నీ అలా. చలో, క్లియర్ ఎవ్రీథింగ్? ఓకే ఫైన్, థ్యాంక్ యూ. అండ్ ప్రాక్టీస్ చేయండి. బాయ్ బాయ్. బాగా